ఏపీ మొత్తాన్ని చుట్టేస్తున్నారు పవన్ కళ్యాణ్. అంతేకాదు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. గెలిపే లక్ష్యంగా అన్ని నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులను గెలిపించాలని ఓటరు దేవుళ్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. యువత మార్పు కోరుకుంటున్నారని, ఒక్కసారి అవకాశం ఇస్తే తానేంటో నిరూపించుకుంటానని చెబుతున్నారు. నేడు ప్రకాశం జిల్లాలో పవన్ ప్రచారం నిర్వహిస్తారు. ప్రకాశం జిల్లాలో 4 బహిరంగ సభల్లో పవన్ పాల్గొంటారు. ఉదయం 9 గంటలకు గిద్దలూరులో జరిగే సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా వెళ్లి 11 గంటలకు మార్కాపురంలో నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారు. మధ్యాహ్నం 1 గంటకు దర్శి, 3 గంటలకు ఒంగోలులో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు జనసేనాని. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నేతాజీ అందిస్తారు. నేతాజీ, చెప్పండి, జనసేనాని షెడ్యూల్కి సంబంధించి ఉన్న అప్డేట్స్ ఏంటి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. విశాఖ, గుంటూరు, నెల్లూరు ఈ 5 జిల్లాల్లో 24 బహిరంగ సభలను ముగించుకుని ఇవాళ ప్రకాశం జిల్లాలో అడుగుపెట్టబోతున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు రాత్రిలో గేట్ సెంటర్ వద్ద గిద్దలూరులో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. బహిరంగ సభకి సంబంధించి ఇక్కడ లోకల్ లీడర్ ఎవరైతే ఉంటారో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. బెల్లంకొండ సాయిబాబు లోకల్ ఎంపీ క్యాండిడేట్ గా బరిలో ఉన్నారు. అలానే మధ్యాహ్నం 12 గంటలకు గడియారం సెంటర్ వద్ద మెయిన్ రోడ్ మార్కాపురంలో బహిరంగ సభ ఉంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ దగ్గర దర్శిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అనంతరం ఒంగోలులో మధ్యాహ్నం 3 గంటలకు అడ్డంకి బస్టాండ్ వద్ద భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. మొత్తంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ 4 బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. ఇక ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అటు జనసేన కార్యకర్తలు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, పవన్ కళ్యాణ్ ఎక్కడికి వచ్చినా భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. అందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. తమ సొంత ఖర్చులతో తరలి వస్తున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ కూడా తాను ఏం చెప్పదలుచుకున్నాడో అది సూటిగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యంగా మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా ప్రజలకి వివరించడంలో ఆయన సక్సెస్ అయ్యారని చెప్పాలి. అన్నదాతలకు సంబంధించి 60 ఏళ్లు పైబడిన సన్న చిన్నకారు రైతులతో పాటు కౌలు రైతులకు 5,000 ప్రతి నెల పెన్షన్ ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నానన్నారు. దాని మీదే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ఆ ఫైల్ మీద ఫస్ట్ సైన్ చేస్తానన్నారు. ఆ తర్వాత రైతులకు సంబంధించి ప్రతి ఎకరాకు 8,000 రూపాయల ఆర్థిక సాయం అన్నారు. అది సంతకం ఉంటుంది. ఆడపడుచులకు సంబంధించి ప్రతి నెల రేషన్ బదులుగా మహిళల అకౌంట్ లో 2,500 నుంచి 3,500 సంస్థ ఉంటుందంటూ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార సభల్లో చెప్తూ వస్తున్నారు. అలానే నిరుద్యోగులకు సంబంధించి కూడా దాదాపు 3 లక్షల బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 6 నెలల్లోగానే భర్తీ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ రకంగా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. రైట్, థ్యాంక్ యూ నేతాజీ. ధర్మం కోరే సత్యాగ్రహమై పదులుగా పదా, సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పదా, ఏ పిడుగుకు బెదరని సాహస యోధుడివై పదా, తెరమరుగులో నిలవని వేకువ సూర్యుడివై పదా, ఏ చెక్కు కొంకు లేని జన సైనిక